చిట్టి ముత్యాల రైస్తో చేసే ఈ బిర్యానీని తినాలి అంటే బెంగళూరు దాకా వెళ్లాల్సింది. కానీ అదే బిర్యానీని మన ఇంట్లో చేసుకుంటే ఆ కిక్కే వేరు కదా. మా హనీకి అయితే నార్మల్ బిర్యానీ కంటే కూడా ఈ దొన్నె బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం. ఎప్పుడు బయటకు వెళ్ళినా ఆన్లైన్ లో ఆర్డర్ చేసినా సరే నాకు దొన్నె బిర్యానీయే కావాలి అంటుంది. అందుకే తన కోసం స్పెషల్ గా నేర్చుకునే ఈ బిర్యానీ రెసిపీని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించినట్టుగా పక్కా కొలతలతోని ఈ రెసిపీని ట్రై చేసేయండి. గ్యారంటీ బెంగళూరు స్పెషల్ దొన్నె బిర్యానీ ఫ్లేవర్ ని మీరు మీ ఇంట్లోనే ఆస్వాదిస్తారు. ఈ బిర్యానీకి కావాల్సిన మెయిన్ ఫ్లేవర్ ఈ గ్రీన్ పేస్ట్ లోనే ఉంటుంది. మిరపకాయలు, పుదీనా, కొత్తిమీరతో చేసుకునే ఈ పేస్ట్ ఎంత పర్ఫెక్ట్ గా వస్తే మన దొన్నె బిర్యానీ ఫ్లేవర్ అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. అసలు ఈ దొన్నె బిర్యానీకి ఈ నేమ్ ఎలా వచ్చిందో తెలుసా మీకు? బయట రెస్టారెంట్స్ లో ఈ బిర్యానీని ఒక లీఫ్ బౌల్ లోని సర్వ్ చేస్తారు. దాన్నే దొన్నె అంటారంట. అందుకే ఈ బిర్యానీకి దొన్నె బిర్యానీ అని నేమ్ వచ్చింది. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఈ నేమ్ లాగే ఈ బిర్యానీకి ఉండే హిస్టరీ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎప్పుడో 17th సెంచరీలో మరాఠా సోల్జర్స్ ఈ బెంగళూరులో ఉండేటప్పుడు వాళ్ళ మిలిటరీ హోటల్స్ లో ఈ బిర్యానీని చేసుకునేవారట. అందుకే ఇక్కడ మోస్ట్లీ మిలిటరీ హోటల్స్ లోనే ఈ బిర్యానీ చాలా ఫేమస్. తర్వాత దీని యొక్క యూనిక్ టేస్ట్ వల్ల ఇది బెంగళూరు పాపులర్ డిష్ అయితే అయిపోయింది. మసాలాలన్నీ వేసేసుకుని ఒక 10 minutes మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకో 10 minutes లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే లాస్ట్ లో ఒక 2 spoons గీ వేసేసి ఒక 2-3 బాయిల్డ్ ఎగ్స్ ని వేసి స్టవ్ ఆపేసి ఉంచేస్తే మన యమ్మీ డెలిషియస్ దొన్నె బిర్యానీ రెడీ అయిపోతుంది. అంతేనండి, యమ్మీ చికెన్ దొన్నె బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.